ముందుగా ఐ వాంట్ టు నో యూ. సరే, మన ఇంగ్లీష్లోకి వచ్చా. యా, ఏంటి అంటే చెక్ ఆల్రెడీ Yeah. ఇచ్చారు కదా Check. చెక్కులు. సో ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు అసలు చెయ్యనివేంటి? ఒక యూట్యూబర్, ఒక హోస్ట్, అలానే ఒక యాక్టర్, ఒక హీరోయిన్, ఒక మంచి మామ్, ఇలా అన్ని రంగాల్లో అడుగుపెట్టి ట్రెండింగ్గా కనిపిస్తూ ఉంటారు. అండ్ మీ స్టైలింగ్, మీ బట్టలు ఇలా అడ్మైర్ చేస్తూ ఉంటారు మా ఆడవాళ్ళందరినీ కూడా. హౌ యు ఆర్ మేనేజింగ్ ఆల్ దీస్? వీ వాంట్ టు నో ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక దాంట్లో జాబ్ లేకపోతే ఇంకోటి చేస్తా, ఇంకో దాంట్లో లేకపోతే ఇంకోటి చేస్తా. ఖాళీగా మటుకు కూర్చొని నేను వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు, ఐ డోంట్ బ్లేమ్, ఐ టేక్ ఓవర్ అంతే. అందుకే ఎక్కడ కనిపించినా నేనే ఉంటాను. అయితే మిమ్మల్ని ఫస్ట్ టైం మేము మీ ఫస్ట్ సినిమా అనగనగా ఒక ధీరుడు, అందులో మిమ్మల్ని యక్షినిగా చూసాము. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో కనిపిస్తున్నారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉండబోతుంది? అది కంప్లీట్లీ డిఫరెంట్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్, బట్ ఈచ్ హ్యావ్ దట్ సేమ్ అమౌంట్ ఆఫ్ డెప్త్ ఇన్ ద క్యారెక్టర్. కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నా కూడాను రామ్వంశీ గారు రాయడం కానీ, తేజ గారు డైరెక్ట్ చేయడం కానీ, అండ్ దెన్ నాకు ఇది నరేట్ చేసినప్పుడు నేను కాకపోతే ఇంకెవరు చేయలేరు అన్న ఫీలింగ్ కానీ అన్నీ వచ్చాయి నాకు. సో ఆ కాంబినేషన్ ఉండడం చాలా రేర్. దీన్ని ఇంకెలా బాగా చెయ్యొచ్చు, ఇంకెలా యు ఆల్వేస్ వాంట్ టు ఇంప్రవైజ్. బట్ ఇక్కడ వెన్ ఇట్ వాజ్ దిస్ సిరీస్ ఐ వాజ్ జస్ట్ టూ ఎక్సైటెడ్. ఈచ్ డే ఒక కొత్త రైటింగ్, కొత్త ఫీలింగ్, కొత్త లొకేషన్, బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ ఫ్యాంటసీ అనమాట. ఇట్ ఈస్ ఈ రోజు ఇట్స్ లైక్ అ సోషియో ఫ్యాంటసీ. సో దాట్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్. నా ఫీలింగ్స్ అన్నీ చెప్పానండి. ప్రసాద్ గారు మటుకు ఎందుకో చాలా సీరియస్గా మాట్లాడారు. మరి వీ హ్యావ్ వెరీ గుడ్ కాస్ట్. యూ డెంట్ స్మైల్. మళ్ళీ ఇంకొకసారి చేపిద్దాం. నాకు 100వ వ్యక్తి కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మీరేమైనా హెల్ప్ చేస్తారా? రెడీగా, ఎంత అందంగా, అంత ప్రసాద్ గారు పొడుగ్గా, 100వ అంత వ్యక్తి. హ్యాండ్సమ్గా నీకు ఇంకెక్కడ దొరకదు పాప. రెడీ. ప్రసాద్ గారు 100వ వ్యక్తిగా మీరు వెళ్ళడానికి యక్షిని మీకోసం అయితే యాక్చువల్లీ వద్దు, నా ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, రైటర్ని వదిలేసి మా కెమెరా గారిని అప్పచెప్తాను నేను. మళ్ళీ సెకండ్ సీజన్కి ఆయన ఒక్కరి మటుకు వేరే పెట్టుకుంటాం మేము. యా, అలాగే. చూడు హౌ హ్యాండ్సమ్, ఆ నవ్వు చూడు, అలా సిగ్గుపడతారు చూడు. వాళ్ళు మొహమాట పడితే ఇక్కడ మా అన్నలు ఉన్నారు, ప్రెస్ అన్నలు, వాళ్ళలోంచి కూడా 100వ వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. అన్నా, చాలా మంది ఉన్నారు. అయితే వద్దు, రోజు డిజ్నీ చూసి హాట్స్టార్ చూసి రాశిలో పుట్టి ఆర్కా మీడియా నక్షత్రంలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా సూటబులే. మీరు చూడండి అమ్మాయి. వద్దు. ఆ మానవుడు ఎప్పుడు అందరు ఆడవాళ్ళ మీద కన్ను వేసి అందరితో ఫోటోలు దిగుతూ కనిపిస్తూ ఉంటాడు. ఈ మానవుడు నాకు అస్సలొద్దు. అన్నా, ఇది మరీ దారుణమైన మాట. మనం క్వశ్చన్ ఆన్సర్ లో చూసుకుందాం. అదిగో మా శివాజీడు క్లోజప్ పెట్టాడు. ప్రసాద్ వదలడు ఎక్కడ. ప్రసాద్. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే నాకు తెలిసి మా అన్నలు అడుగుతారు ప్రశ్నలు ఈ క్వశ్చన్. నాకు ఒక్క చిన్న డౌట్, యక్షినిగా ఉన్నప్పుడు మీరు మీ యాక్సెంట్ని ఎలా కంట్రోల్ చేశారు? ఏ హౌ విల్ యూ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్ యార్? నేను చేసిన ప్రతి సినిమాకి డబ్బింగ్ చెప్పింది నేనే. నేను ఇంకో డబ్బింగ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి చెప్పలా. నాకు వచ్చిన ప్రతి అవార్డు నా టాలెంట్ మీద వచ్చింది, కానీ ఇంకొకరి మీద పిగ్గీ బ్యాక్ అయ్యి రాలా. నా యాక్సెంట్ మామూలుగా ఎలా ఉంటుందో, ఏ క్యారెక్టర్కి ఎలా తగి ఉండాలో అలాగుంటుంది. ఇచ్చాను ఆన్సర్ మీకు. ఐ నో యు ఆర్ హార్డ్ వర్కర్. జనాలకు చెప్పించడానికి అంతే. అక్కర్లేదు, జనాలకు ఆల్రెడీ తెలుసు. ధన్యవాదాలు. ఆశీనులు కండి. Thank you. Okay. But I want to take this moment and thank all my cast members. Rahul, you're amazing. నాకు ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్ లాగా అనిపించింది నీతో యాక్ట్ చేయడం మటుకు. మన డాడీస్ కలిసి యాక్ట్ చేశారు, సినిమాలు చేశారు. టు సీ యూ ఆన్ సెట్, టు యాక్ట్ విత్ యూ వాజ్ అ రియల్ ఆనర్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. వేదిక, ఇట్ వాజ్ సో మచ్ ఫన్. We had a great time. మేమిద్దరం తనేం తింటుంది. We were only looking at each other's food. I love it. I'm always nervous when I'm working with Ajay garu because ఆయన ఏం చేయనక్కర్లేదు. కెమెరా ఉంది, ఇలా నిలబడితే మేము ఇంకెవరం కనిపించాం. And it's always exciting to work with a great actor because you think more. ఇంకా ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు. ఆ కాంబినేషన్ మన ఇద్దరికి పడినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరికీ థ్యాంక్ యూ. మధు, థ్యాంక్ యూ. సెట్లో అందరికంటే ఎక్కువ తిట్లు తిన్నది, అందరి మీద ఉన్న కోపం చూపించింది నేను మధు మీద. అందరి ముందు నేను అపాలజీస్ చెప్పుకుంటున్నాను. ఇంకెవరు కనిపించేవాళ్ళు కదా, తను ఒక్కటే కనిపించేవాడు కాబట్టి.
Thank ఐ లవ్ యూ మధు థ్యాంక్ యూ బికాజ్ తను చేసిన బట్టలు కానీ జ్యువెలరీ కానీ మా లుక్స్ కానీ ఏది ఎక్కడ షాప్లో వెళ్ళి కొనలేదు. ఈచ్ పీస్ ఆఫ్ జ్యువెలరీ తన చేతులతో తను చేశాడు. మేము దగ్గరుండి ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అని. సో మేమందరం పడ్డ కష్టం ఒక ఎత్తు, మధు పడ్డ కష్టం ఇంకో ఎత్తు, బికాజ్ మా అందరి లుక్స్ అంత పర్ఫెక్ట్గా ఉండడానికి. సో ఐ వాంట్ టు స్పెషలీ థ్యాంక్ మధు టుడే. అండ్ పాపం మా వంశీ గారు ఇంకా మా తేజ గారు ఇంకా నిద్రలేసినట్టున్నారు. ఆయన రాత్రి పగల్లో మేము కష్టపెట్టాం. ఇట్స్ గుడ్ టు సీ యూ అలైవ్. ఐ డెంట్ థింక్ యూ వుడ్ మేక్ ఇట్ అవుట్ ఆఫ్ దట్ సిరీస్. ఇంకెవరికి అందరికీ థ్యాంక్ యూ. అండ్ మీరు ఇక్కడ నిల్చున్న తర్వాత మేము అలా ఉట్టిగా ఎలా వదిలేస్తాం? మీరు పవర్ఫుల్ డైలాగ్ తో ఎండ్ చేస్తే బాగుంటుందని యక్షిని రిలేటెడ్ డైలాగ్ ఒకటి పవర్ఫుల్ డైలాగ్ ఏదన్నా మీకు గుర్తులేదా? చాలా రోజులైందండి. రైటర్ గారు ఏదైనా తీసుకున్నారు. చిన్న డైలాగ్ ఇస్తారా? రైటర్ గారు కూడా మర్చిపోయినట్టున్నారు. గ్యాప్ చాలా రోజులు అయిపోయింది కదా. ఓకే, సో మనము అంత నవ్వుతున్నారంటే ఇది కామెడీ డైలాగ్ అయితే. వందో మగాడు దొరకడం అంత సులభం కాదు మాయా. మరి నేనేం అవ్వాలి? అదే 101. నేనున్నాను. నా లోకానికి దారేలాగా? అదే కష్టం, అందుకే ఆగిపోయాడు. జూన్ 14 నాడు వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తుంది ఎలా వెళ్ళాలి అనేది. అండ్ జూన్ 15 నా కూతురు పుట్టినరోజు. These things, no, I don't take these lightly. So I want to thank the universe. This is such a sign for me. I looked at the date and Aroja, I'm going to be in Tirumala also. It's just all worked out so beautifully. Thank you guys. థ్యాంక్ యూ సో మచ్ మంచి లక్ష్మి గారు. థ్యాంక్ యూ.